ఈ రోజున చిన్న పిల్లలున్న తల్లిదండ్రులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పిల్లలు ఏ తప్పు చేసినా కూడా తల్లిదండ్రులనే తప్పు అంటారు. మీరు పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోయారా, బాధ్యతగా ఎందుకు పట్టించుకోవట్లేదు, వదిలేశారు అని ఈ రకంగా మాట్లాడతారు. కానీ ఈ రోజుల్లో పిల్లల్ని పెంచాలని అంటే ఎంత కష్టతరంగా మారిందో. పిల్లల మనసుని ఎవరో కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ మైండ్ సెట్ ఏ రకంగా మారిపోతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇంకా ఉద్యోగాలు చేసే తల్లిదండ్రుల విషయానికి వస్తే ఇంకా మరీ కష్టంగా ఉంది. పాపం ఒక పక్కన వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలి, కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, తెల్లారులేస్తే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒక పక్కన పిల్లల్ని రెడీ చేసేసి బాక్సులు కట్టేసి స్కూల్కి పంపించేస్తూ ఉంటారు. వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడిపే సమయమే ఉండదు. స్కూల్కి వెళ్ళారా, వచ్చారా, హోంవర్కులు రాసుకున్నారా, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి, స్కూల్లో ఏం చెప్పారు, ఈ రోజున టిఫిన్ బాక్స్ తిన్నారా లేదా, అసలు ఇలాంటి విషయాలు పట్టించుకునే సమయం కూడా ఆ తల్లిదండ్రులకు ఉండదు. కొన్ని కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే పిల్లల్ని ఒక కంట కనబెడుతూ ఉండాలి. ఈ రోజున విజయవాడలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుందాం. విజయవాడలో ఒక స్కూల్లోనూ, అంటే అక్కడ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ వివరాలు కానీ మనం ఏమీ చెప్పకూడదు. కానీ జరిగిన విషయాన్ని మాత్రం మాట్లాడుకుందాం. విజయవాడ ఒక స్కూల్లో 8వ తరగతి చదివే ఒక అబ్బాయి, 9వ తరగతి చదివే ఒక అమ్మాయి, అంటే 13 సంవత్సరాల అబ్బాయి, 14 సంవత్సరాల అమ్మాయి, ఇద్దరు కూడా ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు. 2 సంవత్సరాలుగా వాళ్ళిద్దరి మధ్యన ఒక మంచి స్నేహం ఉంది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే ఇద్దరు కూడా 2 సంవత్సరాల నుంచి ఇష్టపడుతూ ఉన్నారు. ఎవ్వరికీ ఆ విషయం తెలియదు. అయితే ఆ అబ్బాయి పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు వచ్చినప్పుడు ఈ అమ్మాయిని ఇంటికి రమ్మని పిలిచాడు. అయితే అటు అమ్మాయి తల్లిదండ్రులకి ఈ విషయం తెలీదు, ఇటు ఇంట్లో అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఎవరూ లేరు. ఆ అమ్మాయి స్కూల్కి వెళ్లకుండా ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వెళ్ళి చక్కగా ఇద్దరు కూర్చుని మంచి ప్లాన్ వేసుకున్నారు. మన ఇద్దరం చాలా ఇష్టపడుతున్నాం కదా, ఇద్దరం ప్రేమించుకున్నాం కదా, ఈ జనాల మధ్యన ఉంటే కనుక మన ప్రేమని ఎవరు ఒప్పుకోరు, చదువు అని చావగొట్టు వదిలిపెడతారు. మన ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్ళిపోదాం, ఎలాంటి వాళ్ళైనా సరే హైదరాబాద్లో వెళ్ళి చక్కగా బతికేయచ్చు, మనం కూడా ఒక ఇల్లు తీసుకుని అక్కడ హ్యాపీగా బతికేద్దాం, ఏదో ఒక పని చేసుకుందామని చెప్పేసి ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. అంటే ఆ వయసుకి ఆ ఆలోచన చూడండి ఏ రకంగా వచ్చిందో. అనుకున్న తర్వాత ఈ అబ్బాయి ఇంట్లో అమ్మాయి చాలాసేపు ఉంది. అయితే అబ్బాయి తల్లిదండ్రులు ఇంట్లో లేరు, వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేస్తారనుకుంటా పొద్దున వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఫోను ఇంట్లో ఉందంట. ఇంట్లో ఉంటే వాళ్ళు తల్లిదండ్రులు సాధారణంగా ఇంట్లో డబ్బులు దాచుకుంటూ ఉంటారు. ఒక 10,000 రూపాయలని ఇంట్లో దాచిపెట్టారు. ఆ విషయం ఈ పిల్లాడికి కూడా తెలుసు. అంటే ఒక కేకు కొనుక్కు తెచ్చుకుని చక్కగా ఇంట్లో కేకులు కట్ చేసుకుని తిన్నారు. తిన్న తర్వాత స్కూల్కి వెళ్ళి చాక్లెట్లు పంచిపెట్టి వస్తాను మన ఫ్రెండ్స్ అందరికీ అని చెప్పేసి ఆ అబ్బాయి చాక్లెట్లు కొనేసి స్కూల్లో ఫ్రెండ్స్ అందరికీ పంచిపెట్టి తిరిగి ఇంటికి వచ్చేసి సాయంత్రం టైంలో ఇంక వెళ్ళిపోదామని అన్ని వాళ్ళ నాన్న ఫోను 10,000 రూపాయలు తీసుకుని శుభ్రంగా బస్సు ఎక్కేసి హైదరాబాద్కి వచ్చేసారు. హైదరాబాద్ వనస్థలపురంలో బస్ దిగారు. దిగిన తర్వాత ఇప్పుడు మరి వాళ్ళు ఉండడానికి ఇల్లు కావాలి. ఇల్లు కోసం అని చెప్పేసి అక్కడ తిరుగుదాము అని చెప్పేసి ఒక ఏరియా మొత్తం తిరుగుదామని ఒక ఆటోని ఎక్కారు. నిజంగా ఆటో వాళ్ళని చాలామంది తిడతారు, అసహించుకుంటారు, వీళ్ళు మంచివాళ్ళు కాదని అంటూ ఉంటారు. కానీ కొంతమంది అక్కడక్కడ దేవుళ్ళు అంటే ఆటో వాళ్ళు ఉంటారు. నిజంగా ఆటో అన్న దేవుళ్ళు లాంటి వాడనే చెప్పాలి. అయితే ఈ పిల్లలు ఆటో దగ్గరికి వెళ్ళి ఆటో ఎక్కారు. ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఉప్పగూడనే ఏదో ఒక ప్లేస్ చెప్పారు. చెప్పిన తర్వాత ఆటోలో వెళ్తూ ఉంటే ఆటో డ్రైవర్కి అనుమానం వచ్చింది. ఏంటి పిల్లలు చూస్తే స్కూల్ డ్రెస్సుల్లో ఉన్నారు, పిల్లలు ఇద్దరే ఉన్నారు, వీళ్ళు బస్సు దిగి ఎక్కడికి వెళ్తున్నారు, పెద్దవాళ్ళు ఎవరూ లేరు, అసలు వీళ్ళు ఇంట్లోంచి చెప్పకుండా వచ్చారా ఏంటి అని చెప్పేసి ఆటో అబ్బాయికి అనుమానం వచ్చింది. పిల్లల్ని అడిగాడు, మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అంటే మేము ఇల్లు కోసం వెతుకుతున్నాం, మాకు ఇల్లు కావాలి, ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఏదో ఆటో అబ్బాయికి చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళకి ఇల్లు ఏంటి, పిల్లలకి ఎవరు ఇల్లు ఇస్తారు, ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఇల్లు అద్దెకి అడిగామనుకోండి పిల్లలకి ఎవరైనా ఇల్లు అద్దెకిస్తారా, మీ పేరెంట్స్ ఏరని అడుగుతారు. కానీ మరి వీళ్ళకి ఏ ఆలోచన ఎందుకు రాలేదో, మేము ఇల్లు కోసం వెతుకుతున్నాం, మాకు ఇల్లు కావాలి అని అనగానే ఆటో అబ్బాయికి అనుమానం వచ్చింది. ఏదో తేడా కొడుతుందని చెప్పేసి ఇంకా వెంటనే ఆటో అబ్బాయి ఏం చేశాడంటే మా ఇంటికి రండి, మా ఇంటి దగ్గర కూడా ఇల్లులు ఉంటాయి, మీకు చూపిస్తాను అని చెప్పేసి మెల్లగా వాళ్ళిద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి చక్కగా వాళ్ళకి భోజనం అది అన్నీ పెట్టి వివరాలన్నీ కనుక్కున్నాడు. ఈ మంచితనంగా వాళ్ళని కూర్చోబెట్టి ఏంటి మరి మీ పేరెంట్స్ ఏరి, మీరు ఇద్దరే ఎందుకు వచ్చారు, ఇక్కడ ఇల్లు తీసుకుని ఏం చేస్తారు, మీరు ఏం చదువుతున్నారు అని చెప్పేసి అన్ని వివరాలు అడిగేసరికి ఆ పిల్లల్లో ఒక భయం అనేది పుట్టుకుంది. అమ్మో తెలిసిపోయింది, ఈ ఆటో అబ్బాయి అడిగేశాడని చెప్పేసి ఉన్న నిజాన్ని చెప్పేశారు. మాది ఇలాగ విజయవాడ, మేము ఇద్దరం ప్రేమించుకున్నాము, హైదరాబాద్లో బతకడానికి వచ్చేసామని చెప్పగానే ఇంకా ఆటో అబ్బాయి వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. ఈ లోపల విజయవాడలో ఏం జరిగిందని అంటే అక్కడ అమ్మాయి తల్లిదండ్రులు కంగారు పడడం మొదలుపెట్టారు. ఈ అమ్మాయి స్కూల్ నుండి ఇంటికి వెళ్ళలేదు, చీకటి అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, ఎంత లేట్ అయినా పాప ఇంటికి రావాలి కదా అని చెప్పేసి స్కూల్కి వెళ్ళి టీచర్ని వాళ్ళని అడిగితే అసలు మీ అమ్మాయి ఈ రోజు స్కూల్కే రాలేదని చెప్పారంట. వెంటనే ఈ అమ్మాయి తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఏం చేశారు, ఉద్యోగాలకు వెళ్ళి వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఈ అబ్బాయి కనిపించలేదు, అలాగే సెల్
ఫోన్ కనిపించలేదు, ఇంట్లో 10,000 రూపాయలు కనిపించలే. సరే పుట్టినరోజు కదా, పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళాడేమో అని అనుకుని ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేశారు. స్కూల్లో టీచర్ని అందరినీ అడిగారు. అక్కడ కూడా పిల్లాడు కనిపించలేదు. వీడు ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పేసి అబ్బాయి తల్లిదండ్రులు కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేసరికి ఇక్కడ అమ్మాయి తల్లిదండ్రులు కనబడ్డారు, అబ్బాయి తల్లిదండ్రులు కనబడ్డారు. ఏంటి ఇద్దరు పిల్లలు ఒకే స్కూల్లో చదువుతున్నారు, ఇద్దరు మాయమైపోయారు ఏంటని చెప్పేసి కొంచెం ఆలోచించి ఎంక్వైరీ చేసేసరికి అప్పుడు విషయం బయటపడింది. వీళ్ళిద్దరూ కలిసి బయలుదేరి ఎక్కడికో వెళ్ళారని సీసీ ఫుటేజీలు చూసేసరికి వీళ్ళిద్దరూ కలిసి స్కూల్ డ్రెస్సుల్లోనే ఇద్దరు కలిసి రోడ్డు మీద వెళ్తున్నట్టు కనబడింది. ఇంకా వెంటనే సరే వీళ్ళ గురించి ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి వాళ్ళ నాన్న ఫోన్ ఏదైతే ఉందో ఆ అబ్బాయి తీసుకువెళ్ళాడు కదా, ఆ ఫోన్కి రింగ్ చేస్తుంటే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేశారు. వాళ్ళు పొద్దున్న బస్ దిగ్గానే ఒక్కసారి ఫోన్ ఆన్ చేశారు. ఆన్ చేసి మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసేసరికి ఆ లొకేషను పోలీసులకి తెలిసిందట. అయితే వీళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు, ఇది వనస్థలపురం లొకేషన్ కనబడుతుందని చెప్పేసి ఆ పోలీసులు వెంటనే హైదరాబాద్ పోలీసులను అలర్ట్ చేసేసరికి ఇక్కడ ఈ పిల్లలిద్దరు కూడా ఈ ఆటో అబ్బాయికి దొరికారు. ఈ ఆటో అబ్బాయి కూడా ఇక్కడ హైదరాబాద్ పోలీసులకి చెప్పారు. వెంటనే పోలీసులు అక్కడ వాళ్ళకి సమాచారం ఇచ్చి మొత్తానికి ఈ పోలీసులు అయితే ఈ పిల్లలిద్దరిని కూడా పట్టుకున్నారు. నిజంగా ఆటో అబ్బాయి దేవుళ్లాగా దొరికాడు కాబట్టి ఆ పిల్లలిద్దరిని సేవ్ చేసి ఏదో రకంగా మంచి మాటలు చెప్పి పోలీసులకి సమాచారం ఇచ్చాడు. అదే లేదనుకోండి, మోసం చేసేవాడు అనుకోండి, ఆ పిల్లని ఏమన్నా చేస్తే ఆ అబ్బాయిని ఒక 4 కొట్టులు కొట్టి ఏదన్నా చేసి ఉంటే, లేదంటే ఆ పిల్లల్ని తీసుకువెళ్ళి ఎవరైనా ఎక్కడికైనా అమ్మేసి ఉంటే అసలు ఇంకా ఆలోచనలు ఎన్ని రకాలుగా వెళ్ళిపోతాయి చెప్పండి. ఏదన్నా చేయొచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని మోసాలు ఎన్ని దారుణాలు మనం చూడట్లే చెప్పండి. కానీ నిజంగా ఆ తల్లిదండ్రుల అదృష్టం అనుకోవాలో, తల్లిదండ్రులు చేసిన పూజల పుణ్యం అనుకోవాలో, ఎవరి పిల్లలు వాళ్ళకి క్షేమంగా దొరికారు. వెంటనే పోలీసులు హైదరాబాద్ నుంచి పిల్లల్ని విజయవాడకు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలకు రోజు రెడీ చేసేస్తున్నాం, వండి పెట్టేస్తున్నాం, బాక్సులు కట్టేస్తున్నాం, వెళ్ళిపోతున్నారు, చదువుకుంటున్నారులే అని మాత్రం నిర్లక్ష్యంగా ఉండకండి. ఇంతకు ముందు రోజులు కావు. ఇంతకు ముందు రోజుల్లో మనకి ఈ సెల్ ఫోన్లు కానీ, ఈ సినిమాలు కానీ, ఈ టీవీలు కానీ, ఫోన్లు, ఈ యూట్యూబ్లు అసలు ఏవి కూడా ఇలాంటివి ఉండేవి కాదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత ప్రతి ఒక్క పిల్లలు కూడా ఫోన్లు వాడుతున్నారు. ఈ ప్రేమ వ్యవహారాలు, లేచిపోవడాలు, హైదరాబాద్ వెళ్ళి బతికేద్దామని అండాలు, ఇలాంటివన్నీ పిల్లల మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి మనం కూడా వాళ్ళలాగా బతకచ్చని పిల్లలు ఆలోచిస్తున్నారు. కాబట్టి పిల్లలను ఒక కంట కనిపెట్టుకోండి. వీటిని సోషల్ మీడియాని వీటిని అన్నిటినీ మాన్పించాలని అంటే అది మన వల్ల అయ్యే పని కాదు. తల్లిదండ్రులు అందరూ ఎంత బిజీగా ఉన్నా సరే పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి. ఈరోజు స్కూల్కి వెళ్ళారా లేదా, ఏం చదువుకున్నారు, హోంవర్క్లు ఏమి ఇచ్చారు, టీచర్లు అందరూ వచ్చారా, మొత్తం స్కూల్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రతిరోజు మీరు తెలుసుకోవాలి. పిల్లలు వెళ్తున్నారులే వచ్చేస్తున్నారులే ఎక్కడో జరిగింది మన ఇంట్లో జరగదని మాత్రం దయచేసి ఎవరూ నిర్లక్ష్యంగా ఉండకండి. తల్లిదండ్రులు కూడా బిజీ అయిపోయి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఏదో ఒకటి కూలి పని చేసుకునేవాళ్ళు ఈ లైఫ్కి అలవాటు పడిపోయి పిల్లల్ని పట్టించుకోవడం మానేస్తున్నారు. కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలతోటి ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండండి. మీకు దొరికిన సమయం అంతా పిల్లలతో టైం స్పెండ్ చేయండి. పిల్లలతో మంచితనంగా సరదాగా ఉండండి. చక్కగా పిల్లల ఆలోచనలు ఏంటనేది మీరు తెలుసుకుంటూ ఉంటేనే పిల్లల్ని మనం ఈ రోజుల్లో జాగ్రత్తగా పెంచగలం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పిల్లలు తప్ప తల్లిదండ్రులు తప్ప అని అంటే ఆ పిల్లలు ఇంకా 13, 14 సంవత్సరాల పిల్లలు, వాళ్ళని తప్పని ఎలా తప్పు పడతాం చెప్పండి. కాబట్టి ఇక్కడ పిల్లల్ని తప్పు పట్టడానికి లేదు. మెయిన్ ఏంటంటే తల్లిదండ్రులే తప్పు. తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే స్కూల్లో టీచర్లది కూడా తప్పు ఉంది ఇందులో. స్కూల్లో టీచర్లు కూడా ఏదో ఈ రోజున సబ్జెక్టు పాఠాలు చెప్పేసాం, ఎగ్జామ్స్ రాసేసాం, స్కూల్కి వచ్చారా లేదా ఇవి కాదు చూసుకోవడం. వాళ్ళకి మోరల్ క్లాసెస్ చెప్తూ ఉండాలి. పుస్తకాల్లో ఉన్న చదువునే కాకుండా కొంచెం లోకజ్ఞానం అనేది కూడా నేర్పించాలి. ఎవరితోటి ఎలా ఉండాలి, ఆడపిల్లలు మగపిల్లలతోటి ఎలా ఉండాలి, మగపిల్లలు ఆడపిల్లలతోటి ఎలా ఉండాలి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటి, మనం ఎవరితోటి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఈ రోజున సొసైటీలో జరుగుతున్న విషయాల గురించి ఇలాంటివన్నీ కూడా స్కూల్లో టీచర్లు చెప్తూ ఉండాలి. అలా చెప్తే పిల్లల్లో కొంచెం లోకజ్ఞానం అనేది పెరుగుతుంది. ఈ ఫోనుల్లో ఉన్నవే అన్నీ నిజాలు అనుకొని పిల్లలు నమ్మేసి మేము కూడా అలా ఉండాలనుకుని పిల్లలు ఈ రకంగా చేస్తున్నారు. కాబట్టి స్కూల్లో టీచర్లు కూడా బాధ్యతగా పిల్లలకి మంచి మంచి విషయాలు చెప్పాలి. ఇప్పుడు సొసైటీలో మనం ఎలా బతకాలనే విషయాల గురించి కూడా పిల్లలకి చక్కగా వివరంగా అర్థమయ్యే విధంగా చెప్తే పిల్లలు కొంచెమైనా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినరు. అదే స్కూల్లో టీచర్లు చెప్పారనుకోండి చక్కగా వింటారు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రుల బాధ్యత ఉంది, అలాగే టీచర్ల బాధ్యత కూడా ఉంది. కాబట్టి వేలల్లో లక్షల్లో ఫీజులు కట్టించుకోవడమే కాదు,
పిల్లలకి లోకజ్ఞానానికి సంబంధించిన క్లాసెస్ కూడా మీరు తీసుకుని చెప్పాలి. పిల్లలకి ఏది మంచి ఏది చెడు, మనం ఇలా చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఏ వయసులో ఏది చేయకూడదు, ముందు బాగా చదువుకుంటే రేపు మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇలాంటి తప్పులు చేస్తే ఏంటి పరిస్థితి, అమ్మా నాన్న ఎంత కష్టపడుతున్నారు, అమ్మా నాన్న సంపాదించుకొచ్చి పిల్లల్ని ఎంత బాగా చదివిస్తున్నారు, తల్లిదండ్రులు మీరు ఎలా చూసుకోవాలి, తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా స్కూల్లో టీచర్లు పిల్లలకి నేర్పించాలి. అప్పుడే పిల్లల మైండ్ సెట్ కొంచెం సరిగ్గా ఉంటుంది. ఈ రోజున వాళ్ళ అదృష్టం బాగుండి ఆటో అబ్బాయి పుణ్యమానంటూ పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి చేరారు. లేదు అనంటే ఈ వార్త ఇంకా ఏ రకంగా అయిపోయేదో మనమే చెప్పుకుని మళ్ళీ బాధపడుతూ ఉండేవాళ్ళం. ఏ రోజుకు ఆ రోజు స్కూల్లో ఏం జరిగింది ఏంటని పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి.